హలో నమస్తే. డయాబెటీస్ ఆరోగ్య విజ్ఞానం సిరీస్ 3. ఈరోజు చాలా సాధారణంగా మన దేశంలో ఉన్నటువంటి టైప్ 2 డయాబెటీస్ యొక్క చికిత్స. మొట్టమొదట డయాబెటీస్ ఉందని తెలియగానే ఎలా చేయాలి, దీని యొక్క ప్రణాళిక ఏంటి అనేది చెప్తాను. డయాబెటీస్ అనేది ఒక జీవన శైలికి సంబంధించిన వ్యాధి. దీంట్లో ఆహార నియమాలు మార్చుకోవాల్సిన అవసరము, అలవాట్లు మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. రెండోది ఏంటంటే డయాబెటీస్ వ్యాధి పూర్తిగా తగ్గిపోదు, అలా పూర్తిగా ఎక్కువ అవ్వదు. ఇది ఒక ప్రోగ్రెసివ్ వ్యాధి, అంటే క్రమక్రమంగా పెరుగుతూ పోయే వ్యాధి. డయాబెటీస్ ఉంది అని మనకు పరీక్షలో తెలిసే సమయానికే ప్యాంక్రియాస్లో కనీసం 40-50% బీటా కణాలు, ఇన్సులిన్ ఉత్పత్తి చేసే బీటా కణాలు నశించిపోయి ఉంటాయని అంటున్నారు. తర్వాత క్రమంగా ఈ బీటా కణాలు ఇన్సులిన్ ఉత్పత్తి చేయటం మానేస్తే మనకి డయాబెటీస్ పెరుగుతూ వస్తుంది. అలా ప్రీ డయాబెటీస్ వచ్చే ముందు పరిస్థితి నుంచి, తర్వాత డయాబెటీస్ ఎక్కువటం నుంచి, చివరికి కాంప్లికేషన్స్, దుష్పరిణామాల గురించి కారణంగా ఉంటుందన్నమాట. సో ఈ 3 రకాల పరిస్థితుల్లో కూడా మనము ఎలా చికిత్స చేసుకోవాలో తెలుసుకోవాలి. అంటే ప్రీ డయాబెటీస్ వచ్చే ముందు పరిస్థితుల్లో ఒక ఆహార నియమాలు, వ్యాయామం చేస్తే చాలామంది వరకు ఒక 30% వరకు డయాబెటీస్ రాకుండా నిరోధించవచ్చు అనుకుంటారు. అయితే దీన్నే డయాబెటీస్ రివర్సల్ అంటున్నారు. అంటే డయాబెటీస్ని పూర్తిగా తగ్గించటం అని. అంటే డయాబెటిక్ రివర్సల్ అంటే పూర్తిగా తగ్గించడం అంటే HbA1c శాతము 6.5 కంటే ఏ మందులు వాడకుండా తగ్గిపోతే, కనీసం అది 3 నెలల పాటు షుగర్ ప్రమాణాలు నార్మల్గా ఉంటే అది డయాబెటిక్ రివర్సల్ అంటారు. దీన్ని మనం ఆహార నియమాలు, బరువు తగ్గటం, కనీసం పేషెంట్ ఉన్న బరువులో 30% తగ్గితే సాధించవచ్చు. ఇది ప్రీ డయాబెటీస్ స్టేజ్లో. అయితే ఇది ఎన్నాళ్ళు ఉంటుందని గ్యారంటీ ఏమీ లేదు. కాబట్టి ప్రతి 3 నెలలకు, కనీసం ప్రతి 6 నెలలకి షుగర్ ప్రమాణాలు, HbA1c చూసుకోవడం ఒకటే మార్గం. డయాబెటీస్ వచ్చినప్పుడు మనము ఎలా ట్రీట్మెంట్ మొదలుపెట్టాలి? ఈ టైప్ 2 డయాబెటీస్ గురించి ముందు చెప్తున్నాను ఈ రోజున. ఈ చికిత్సని కింది విధాలుగా విభజించవచ్చు. ఆహార నియమాలు, దీన్నే పథ్యం అంటాం తెలుగులో, లేకపోతే డైటింగ్ అంటాం.